హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా వంటికి చలువ చేసి మలబద్ధకాన్ని తగ్గించి ఎముకలకు బలాన్ని ఇచ్చి ఒక హెల్తీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైనా చేసుకొని తినొచ్చు. ముందుగా ఈ హెల్తీ రెసిపీ కోసం 1 కప్పు రాగులను 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని 8 నుంచి 10 గంటల దాకా నానబెట్టుకోవాలి. 8-10 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. చక్కటి సువాసన వచ్చి లైట్గా రంగు మారుతుంది అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నీళ్ళు వేసుకొని ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలాగా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 8 నుంచి 10 గంటల దాకా నానబెట్టుకున్న రాగులు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు మొత్తం వంపేసి నానబెట్టుకున్న రాగులను కూడా ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగ శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఈ రాగులను పెసరపప్పును 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి కుండ లేకపోతే ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నారో అదే కప్పుతో 8 కప్పుల దాకా నీళ్ళు వేసుకోండి. మనం 1 కప్పు రాగులు 1 కప్పు పెసరపప్పు టోటల్గా 2 కప్పులకి 8 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇలాగే 8 కప్పుల నీళ్ళు వేసుకొని నీళ్ళు కొంచెం బాయిల్ అవుతున్నాయి, మరుగుతున్నాయి అనుకున్నప్పుడు నానబెట్టుకున్న రాగులు నీళ్ళు మొత్తం వంపేసుకొని రాగులు మాత్రమే వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి. రాగులు ఒక 70 నుంచి 80% ఉడికాయి అనుకున్నప్పుడు, అంటే కొంచెం రాగులను తీసుకొని ఇలాగ చేతితో లైట్గా ప్రెషర్ అప్లై చేస్తే ఉడుకుతాయి. అలాగా కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేస్తే సాఫ్ట్గా అయ్యాయి అనుకున్నప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్ళు మొత్తం వంపేసుకొని పెసరపప్పుని మాత్రమే వేసుకొని ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి లైట్గా కొంచెం దగ్గరగా పడుతున్నాయి అనుకున్నప్పుడు సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టండి. మూత మొత్తం క్లోజ్ చేయకుండా ఇలాగ కొంచెం లైట్గా గ్యాప్ ఇచ్చి ఉడికించుకోండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇది లైట్గా దగ్గర పడుతుంది. ఈ రెసిపీ కొంచెం చల్లపడితే ఇంకా దగ్గరగా పడుతుంది కాబట్టి మీకు జారుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసేయండి. మీకు కొంచెం గట్టిగా ఉంటే ఇష్టము అనుకుంటే కొంచెం ఎక్కువగా దగ్గర పడినప్పుడు మంట ఆఫ్ చేసేస్తే చల్లబడితే ఇంకా దగ్గర పడుతుంది. ఇలాగా ఇది ఉడికింది, కొంచెం మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 1, జీడిపప్పు, బాదం పప్పు, మీ దగ్గర కావాలంటే కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే 2 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి మారుతున్నాయి అనుకున్నప్పుడు జీలకర్ర 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ఉడికించుకున్న రాగులు అలాగే పెసరపప్పులో వేయండి. వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. రోజుకు 1 గిన్నె తింటే మలబద్ధకం రాదు. అలాగే ఇవే ఎండాకాలం కదా, కొంచెం వంటికి చలువ చేసి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. 1 కప్పు తిన్నారంటే టమ్మీ ఫుల్ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఘీ ఫ్లేవర్తో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.